వర్మ చెప్పిన మాటలు అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. సో 2 రోజులను 10 రోజులకు ఎందుకు చేస్తారో నాకు తెలియదు, అన్ని దేవాలయాలను స్ట్రీమ్ లైన్ చేస్తారని చెప్పడం జరిగింది. బట్ మీరు వచ్చి ఆల్మోస్ట్ 6-7 నెలల సమయం అయిపోయింది. ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్ష చేశారు 6 చనిపోయిన తర్వాత. ఇన్ని రోజులు ఏం చేస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చిన్న దేవస్థానం ఏమి కాదు, ఒక రాష్ట్ర ఖజానాకు చాలా కీలకమైనటువంటి దేవస్థానం. అట్లాంటి దేవస్థానాన్ని ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష చేసి నాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు 10 రోజులు ఎందుకు పెట్టారు, గతంలో 2 రోజులే ఉండేది అని మాట్లాడడం వెనక ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉందని అనుకోవచ్చు కదా. ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ కన్నా ముందు మనం నిన్నటి నుంచి కూడా చర్చించుకుంటుంది ఏంటంటే అధికారుల ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది సార్. సో ఎందుకంటే ఈ అధికారులు వేరు, ప్రభుత్వం వేరంటారు. అధికారులు ఎలా ఉన్నారంటే ఇక్కడ ఇంకా పచ్చివాసన పోలేదు. అంటే ఈ వైఎస్ఆర్సీపీలో సంబంధించిన ప్రక్షాళన జరిగింది, ఇంకా జరుగుతుంది. టీటీడీలో ఇంకా చాలా వరకు ఉన్నారు, వాళ్ళని కూడా అది చెప్తున్నారు కదా ఇంతకుముందే. ఇప్పుడు టీటీడీలో అలా జరుగుంటే కనుక చైర్మన్ గారికి కానీ ఈ కొంతమంది అధికారులు ఆల్రెడీ టీటీడీలో లడ్డు వివాదం జరిగింది. ఆ వివాదం నుంచి కోలుకున్న తర్వాత టీటీడీ బోర్డు కూడా కొత్త బోర్డు రిక్రూట్ అయ్యి కనీసం కూడా మనకి 2 నెలలు కూడా కావట్లేదు. సరిపోదా 2 నెలలు? అది ఈ 2 నెలల్లో కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం మేము, ఇక్కడ చాలా వరకు కొన్ని జరుగుతున్నాయి, అవన్నీ కూడా తీసుకెళ్ళని చెప్తున్నారు కదా ఆయన చైర్మన్ గారు కూడా. ఇక్కడ ఖచ్చితంగా కూడా అధికారుల నిర్లక్ష్య లోపం జరిగింది. అక్కడ ఈ డిఎస్పీ గారు కూడా కేబినెట్ కూర్పును చేసిన మీరు టీటీడీ కూర్పు చేయడంలో విఫలమయ్యారు. ఖచ్చితంగా చేస్తామండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాష్ట్రం అంటే ఇన్ని కోట్ల ప్రజల మీద కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఆ సంఘటనలో ఇది మానవ లోపం అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ మానవ లోపం అనేది ఏ విధంగా జరిగింది, అది కావాలని చర్య చేశారా ఇంకోటి అని పరిశీలిస్తున్నారు. కుట్రకోణం ఉందంటున్నారా? కుట్రకోణం ఉందా లేదా, ఎందుకంటే సీసీ కెమెరాలు చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అనిత గారు కూడా ఇంతకుముందు వచ్చి చెప్పారు ఆమె కూడా. సో ఖచ్చితంగా దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. ఇంటెలిజెన్స్ ఏం చేస్తా అన్న ప్రశ్న వస్తుంది. అదే ఇప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి కదా సార్. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కదా ఏంటి మనం ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగకూడదు, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలిసేది ఇక్కడే కదా సార్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, జీవకొండ దగ్గర కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. సో ఖచ్చితంగా కూడా అది కంట్రోల్ చేయగలిగారు. తర్వాత బైరాగి పట్టెడ అక్కడ జరుగుతున్న రామానాయుడు ఆ ఏరియాలో జరుగుతున్న దాన్ని ఇక్కడ పద్మావతి పార్క్ కింద తీసుకొచ్చారు. అంటే ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ అనేది వచ్చింది మనకి. సో ఇలాంటి క్రౌడ్ కూడా మనం ఎప్పుడు కూడా చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూసింది కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా చూస్తుంది. అంతేకాకుండా డిఎస్పీ గారు ఏం చెప్తున్నారు, ఆ 8 గంటల కుట్రకోణం ఉందంటే ఉదయం నుంచి రాత్రి వరకు లైన్లలో వీళ్ళని కుట్రకోణం చేసేంత ఓపిక మాత్రం ఎవరు అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు 8 గంటల ఓపిక నశించి ఒక్కసారిగా కట్టలు దింపినట్టు అదే కట్టలు తెంచుకోవడానికి కూడా అక్కడెక్కడ కూడా టికెట్లు ఇవ్వట్లేదు. కానీ టికెట్లు ఇస్తున్న ప్రచారం అనేది ఎవరు చేశారు, అది మొట్టమొదటి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ 8 గంటల 15 నిమిషాలకి ఒక లేడీ వచ్చి నాకు అస్వస్థతగా ఉందంటే డిఎస్పీ గారు నేను ఆ గేట్ ఓపెన్ చేశాను, అదే కోణంలో కొంతమంది అరవబట్టి వీళ్ళందరూ కూడా దూసుకొచ్చారు. ఆ గేట్ సిస్టమ్ అనేది నేను తీశాను, ఈ లోపల అందరూ కూడా వచ్చి ఒక్కసారి కూడా మీద పడ్డారని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, అంతేకాకుండా ఎవరు ఈ ప్రచారాన్ని ఎవరు ఈ తప్పుడు ప్రచారాన్ని అక్కడ ప్రచారం చేశారు, ఇవంతా కూడా దర్యాప్తులో వస్తుంది సార్. దీని మీద ఆల్రెడీ కూడా చంద్రబాబు నాయుడు మార్నింగ్ చెప్పారు. అంతేకాకుండా హోమ్ మినిస్టర్ గారు ఎవరైనా అనిత గారు కూడా ఎంత ముందు చెప్పారు. ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేస్తాం. దీనికి సంబంధించిన ఎవరైతే నిర్లక్ష్య లోపం ఉందో అధికారుల మీద చర్య తీసుకుంటారు. ఈ విషయంలో ఖచ్చితంగా భక్తుల తరపున ప్రజల తరపునే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు కుట్రకోణం అన్నారా, ఇప్పుడు చర్యలు తీసుకుంటామన్నారా, ఎన్నన్నా ఓ సామెత ఉంటుంది, చేతులు గాలినాక ఆకులు పట్టుకొని లాభం. అధికారుల యొక్క నిర్లక్ష్యం దట్ సెకండరీ సార్. అధికారుల నిర్లక్ష్యం ఉందా ఏముందా అంటే ఈ నెల నుంచి ఏం చేశారన్నదే ప్రశ్న. రైట్, కర్మన్ రమేష్ గారు, వెల్కమ్ బ్యాక్ టు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సారీ, వెల్కమ్ బ్యాక్ టు యూ.